ఇక లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించాలి. ఇతర రాష్ట్రాల్లో వేరే కులాల్లో మరి తెలంగాణలో ఎందుకు ఇలా? ఆదివాసీల అస్తిత్వాన్ని కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. హక్కులు రిజర్వేషన్లు హరింపుతో మరింత వెనుకబాటు. విద్యా వైద్యం ఉపాధి రంగంలోనూ అంతంతే. హక్కుల సాధన కోసం రాజకీయ పోరాటం. ఇక ఉట్నూరు ఆదివాసీ ధర్మ యుద్ధ సభలో వక్తలు చెప్తా ఉన్నారు. నిజంగా ఏం జరుగుతుందో పూర్తి స్థాయిలో చూద్దాము. ఆదివాసీలకు లంబాడీలకు లొల్లి జరుగుతుంది, అందరికీ తెలిసిందే. ఆదివాసీ హక్కులన్నీ లంబడోళ్ళు ఎత్తుకపోతున్నారు, నా బంజారా సోదరులు ఎత్తుకపోతున్నారు అన్న ఆ చర్చ జరుగుతుంది. ఆదివాసీలు చదువుకు దూరమైన పరిస్థితి. హిడ్మా చనిపోయిన తర్వాత ఒక ఆదివాసీ బిడ్డ హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా వాళ్ళ ఊరు కావచ్చు, హిడ్మా వాళ్ళ తల్లి కావచ్చు, హిడ్మా వాళ్ళ ఇల్లు కావచ్చు, వాళ్ళ జీవన వైవిధ్యం ఏందో మనకు స్పష్టంగా కనిపించింది. నిన్న తెలంగాణ రాష్ట్రంలో నిన్నగాక తెలంగాణ రాష్ట్రంలో 37 మంది మావోయిస్టులు లొంగిపోతే 25 మంది మహిళలు ఉన్నారు. దాంట్లో 25 మందిలో ఆదివాసీ బిడ్డలు ఎక్కువగా మంది ఉన్నారు. చదువుకు దూరం చేసి గన్నులకు దగ్గర చేస్తా ఉన్నారు ఆదివాసులను అన్న చర్చ జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం ఉట్నూరులోని ఎంపీడీఓ గ్రాండ్ లో ఆదివాసీ ధర్మ యుద్ధ సభ నిర్వహించారు. ఈ సభలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ఆదివాసీలోని 9 తెగలకు చెందిన రాష్ట్ర నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ముందుగా ఆదివాసీ జెండాను ఆ నేతలు ఆవిష్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల సాధన పేజ్ పెట్టు ఒకసారి. సో మనం చూస్తాం అంటే మనం వాస్తవంగా లంబాడీలదే ఎక్కువగా మనం ఇంటర్వ్యూ చేయడం. వాళ్ళు అంటే ఆదివాసులు ఇప్పటికి కూడా నిజంగా అడవి బాటలోనే వాళ్ళు ఉన్నారు. ఓ అయ్యా, పెద్ద ఎత్తున పెట్టుకున్నారుగా. చూడు దాదాపు 10,000 మంది కంటే ఎక్కువనే ఉన్నారు. కోసం ప్రజా పోరాటాలే కాకుండా రాజకీయ పోరాటాలు సైతం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. 1981లో భూమి భుక్తి విముక్తి కోసం ఇంద్రవేలులో సభ జరిగితే నేడు ఉట్నూరు కేంద్రంగా చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని ఈ సభ నిర్వహించుకున్నట్టు చెప్పారు. రాంచీ గోండు, కొమ్రం భీం, సూరు ఇతర ఆదివాసీ పోరాటాల యోధుల కాలంలో లంబాడీలు లేరని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో లంబాడీలు వేరే కులాల్లో కొనసాగుతున్నారని, కానీ తెలంగాణలో మాత్రం ఎస్టీ జాబితాలో ఉంటున్నారని పేర్కొన్నారు. ఆదివాసీలకు చెందాల్సిన హక్కులు రిజర్వేషన్లు హరించుకోవడంతో వారు మరింత వెనుకబడి పోయారని, ప్రధానంగా విద్య వైద్యం ఉపాధి రంగంలో నేటికి వెనుకంజలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆరంభం మాత్రమే. హక్కుల సాధన కోసం ఉట్నూరులో నిర్వహించిన సభ ఆరంభం మాత్రమేనని వక్తలు తేల్చి చెప్పారు. ఆదివాసుల అస్తిత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. అంతరిస్తున్న జాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అనంతరం సభలో పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు ఇక వెడుమ బొజ్జా పటేల్, కోవా లక్ష్మి, ఇక జీసీసీ చైర్మన్ తిరుపతి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అత్రం సుగుణ, ఆదివాసీ ధర్మయుద్ధ సభ సమన్వయకర్త మోస్రం దుర్గం, ఇక తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, నాగేష్ రాష్ట్ర జిల్లా నాయకులు గణేష్, ఇక దాదేరావు, ఆదివాసీ నేతలు హెచ్కే నాగరాజు, జంగుల ఆదివాసీ మహారాష్ట్ర నేతలు తిరుమలన్ మహాబాబుజీ, సువర్ణ వెర్కడే. అడుగడుగున పోలీసుల ఆంక్షలు. ఆదివాసీ ధర్మయుద్ధ సభకు పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. అష్టాకుడలి, అంబేద్కర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్, ఐటీడీఏ ఏరియా, తెలంగాణ చౌక్, కేబీ కాంప్లెక్స్, పాత ఉట్నూరు, ఎక్స్ రోడ్ ఆ ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు కొనసాగాయి. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆ అదనపు డీజీపీ మహేష్ భగవత్, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈమె సిర్పూర్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, ఇక్కడ బొచ్చు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే, ఇద్దరు కూడా ఆదివాసీ బిడ్డలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఆదివాసీల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం, ఎమ్మెల్యే వెల్మా బొజ్జు పటేల్. మరి పటేల్ అని ఆదివాసీలకు వచ్చింది తెలియదు. ఆదివాసీల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెల్మా బొజ్జు పటేల్ అన్నారు. ఓవైపు జాతి కోసం, మరోవైపు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు. ఆదివాసీల సమస్యలపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా 35 ఏళ్ల నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. చట్టాల అమలు ఎవరి పరిధిలో ఉందోనని విషయాలను అందరూ తెలుసుకోవాలని సూచించారు. నిజంగా వెల్మా బొజ్జు ఒక సామాన్యమైన వ్యక్తి. అవును, రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చిండు, అక్కడ ఎమ్మెల్యే అయ్యిండు.
రేవంత్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళు చాలామంది మొన్న పిసిసి అధ్యక్షులయ్యారు. వాస్తవం. నల్గొండలో మోహన్ రెడ్డి ఉంటారు. నువ్వు మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్న గరం అవుతుంది. నేను కోమటిరెడ్డి అనుచరుని కాబట్టి నన్ను కథం పట్టించిండ్రు, పక్కకెట్టిరు. ఏం లేని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయిండు. వీళ్ళంతా ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతున్నారు, నన్ను మాత్రం పక్కన పెడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అనుచరులు అందరినీ పక్కన పెడుతున్నారు. సో ఒక్కసారి పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిందే. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోబా లక్ష్మి. ఆదివాసీ నవ సమాజం కోసం ప్రజలతో పాటు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పోరాటాలు చేయాల్సిందేనని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోబా లక్ష్మి అన్నారు. ఇప్పటికీ అన్నింట్లోనూ నష్టపోయామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లంబాడాలను ఎస్టీలో చేర్చారని, ఇప్పుడు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. మొత్తం మీద వాళ్ళు చెప్పేది ఒకటే, 1981లో భూమి భుక్తి విముక్తి కోసం ఇంద్రవెల్లిలో సభ జరిగితే నేడు ఊట్నూరు కేంద్రంగా చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీల నుంచి తీసివేయాలన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. వీళ్ళ పోరాటాలు మొదలుపెట్టినప్పుడు లంబాడీలు ఎస్టీ జాబితాలో లేరు, వేరే రాష్ట్రాలలో లంబాడీలు ఎస్టీ జాబితాలో లేరు. కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చిందన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. కంప్లీట్గా మాకు రావాల్సిన ప్రతిదీ లంబాడ జాతినే కొట్టుకొని పోతా ఉంది. విద్యారంగం కావచ్చు, ఉపాధి రంగం కావచ్చు, మాకు దక్కాల్సిన హక్కులన్నీ గిరిజన బిడ్డలే, ఆదివాసీల హక్కులన్నీ లంబాడా బిడ్డలే కొట్టుకొని పోతూనే ఉన్నారు. ఇక వీళ్ళ పైన యుద్ధం చేయాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా ఉంది అని మరి గట్టిగానే అరుచుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీతక్క కూడా ఆదివాసీ బిడ్డనే. తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాబురావు, చాలా మంది ఆదివాసీ బిడ్డలు కూడా పైకి వచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. మరి ఆదివాసీలకు లంబాడీలకు మధ్యలో చిచ్చు రగులుతూ ఉంది. లంబాడీ బిడ్డలు మొన్నడే ఢిల్లీ వేదికగా, అంటే వాస్తవంగా ఏంటంటే లంబాడీ బిడ్డలు చాలా వరకు చదువుకొని ఉన్నారు. మేజర్గా మంచి ఐపీఎస్లు ఐఏఎస్లు మంచి పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళు గ్రామాలకు దగ్గర వచ్చి జనజీవన సమితిలోకి కలిసి ఆ జనంతో పరుగులు పెడుతూ చదువుకొని ఆ ఎస్టీ రిజర్వేషన్లు పొంది ప్రతిఫలాలు పొంది పైకి వచ్చిన బిడ్డలు. సరే, వాళ్ళ కష్టం ఎవడు కాదనట్లేదు, కానీ మా రిజర్వేషన్లలో అక్రమంగా చొరబడి మమ్మల్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు అని వీళ్ళపైన యుద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా చేస్తామని వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా భారీ బహిరంగ సభలు కూడా పెడతా ఉన్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. చూద్దాం ఏడు వరకు పోతుందో.